ఈ మధ్య క్రైస్తవంలో ఒక బోధ బాగా గందరగోళం రేపుతోంది. అదే సబ్బాతు ఆచరణ. చూస్తుండగానే క్రైస్తవులు ఖచ్చితంగా సబ్బాతు పాటించాలనే ఈ మాట విపరీతంగా వ్యాపిస్తోంది. మరి ఇక్కడే ప్రశ్న వస్తుంది, ఇది దేవుడి ఆజ్ఞ లేక ప్రమాదకరమైన దుర్బోధ? ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది క్రైస్తవులు సబ్బాతు పాటిస్తున్నారు. ఈ సంఖ్య ఆగట్లేదు. ఇలా జరగడానికి ముఖ్య కారణం ధర్మశాస్త్రం గురించి సరైన అవగాహన లేకపోవడమే. బైబిల్ కథ చూస్తే మొదట ఆదాముతో పాపం, మరణం ఈ లోకంలోకి వచ్చాయి. తరువాత అబ్రహాముకు వాగ్దానం, దానికి 430 ఏళ్ల తరువాత మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రం ఒక బాల శిక్షకుడిలాంటిది. క్రీస్తు వచ్చే వరకు ఇశ్రాయేలీలను నడిపించడానికి మాత్రమే. ఆ తర్వాత సరిగ్గా 1500 ఏళ్లకు ఆ వాగ్దాన సంతానమైన క్రీస్తు జన్మించాడు. దీని గురించే వాక్యం స్పష్టంగా చెబుతోంది, క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అని. క్రీస్తు తన జీవితం, మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పాత నిబంధనకు ముగింపు పలికాడు. ఆయన మరణంతోనే క్రొత్త నిబంధన మొదలైంది. ఇక ఆ బాలశిక్షకుడు అవసరం లేదు. ఇప్పుడు సబ్బాతు ఆరాధకులు చెప్పే మాటల్ని బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. వారి ప్రకారం 10 ఆజ్ఞలు ఆదాంకాలం నుంచే ఉన్నాయట. కాని బైబిలేమో అది మోషేతో వచ్చిందంటుంది. ధర్మశాస్త్రం మనుషులందరికీ అంటారు, కాని వాక్యం చూస్తే అది కేవలం ఇశ్రాయేలీలకే అని ఉంది. పాత నిబంధన యుగాంతం వరకు ఉంటుందంటారు, కాని అది క్రీస్తు వచ్చే వరకే అని వాక్యం స్పష్టం చేస్తుంది. శనివారమే ఆరాధించాలి అంటారు, కాని ఆదిమ సంఘం ఆదివారం కూడుకుందని వాక్యం చెబుతోంది. యేసు పాటించాడు గదా, మనం పాటించాలి అంటారు, కాని మనల్ని విడిపించడానికి ఆయన దాన్ని పాటించాడు. సో అసలు విషయం ఇదే, ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపించే ఒక బాలశిక్షకుడు, అంతే. చూడండి, క్రొత్త నిబంధనలో సబ్బాతు పాటించమనే ఒక్క ఆజ్ఞ కూడా లేదు. పైగా దాన్ని పాటించవద్దని హెచ్చరికలున్నాయి. అందుకే మనల్ని తిరిగి ధర్మశాస్త్రం కిందకి లాగే ఇలాంటి బోధల పట్ల క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించాల్సిన విషయమిదే, బాలశిక్షకుడైన ధర్మశాస్త్రం కింద ఉండాలా లేక క్రీస్తు ఇచ్చిన స్వేచ్ఛలో జీవించాలా?